ఆస్ట్రేలియా సిడ్నీ బీచ్ లో గన్తో కాల్పులతో విరుచుకుపడ్డ ఉగ్రవాది సాజిద్ ను ధైర్యంగా ఎదుర్కొన్నాడు అహ్మద్. శరీరంలో బుల్లెట్ దిగినా భయపడకుండా సాహసోపేతంగా నిలువరించిన అహ్మద్ పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. అత్యంత ధైర్య సాహసాలతో ఉగ్రవాది సాజిద్ చేతుల్లో నుంచి గన్ లాక్కొని పలువురి ప్రాణాలు కాపాడారు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దుండగుడిపై ఫైట్ చేసిన తీరుపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దాడి జరిగినప్పుడు అహ్మద్ బాండీ బీచ్ లో తన స్నేహితులతో కలిసి కాఫీ తాగుతున్నాడు. ఉగ్రవాది సాజిద్ అక్కడున్న వారిపై పిట్టలను కాల్చినట్టు కాల్పులు జరుపుతూ ఉంటే అహ్మద్ వెంటనే అప్రమత్తమయ్యాడు. కారు చాటుగా దాక్కుంటూ నెమ్మదిగా సాజిద్ దగ్గరకు చేరుకున్నాడు. చాకచక్యంగా ఉగ్రవాదిపైకి దూకి తుపాకీని లాక్కొని అతడిపైకే ఎక్కుపెట్టాడు. ఇదే సమయంలో పక్కనే ఉన్న ఉగ్రవాది సాజిద్ కొడుకు నవీద్ అహ్మద్ పై కాల్పులు జరిపాడు. దీంతో అహ్మద్ కు చేతులు భుజంలోకి బుల్లెట్లు దిగాయి. ఆలోపే పోలీసులు చేరుకోవడంతో అహ్మద్ ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ అహ్మద్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక సిరియాకు చెందిన అహ్మద్ 2016లో ఆస్ట్రేలియాకు శరణార్థిగా వచ్చాడు. సిడ్నీ బీచ్ లో గన్తో కాల్పులతో విరుచుకుపడ్డ ఉగ్రవాది సాజిద్ ను ధైర్యంగా ఎదుర్కొన్నాడు అహ్మద్. శరీరంలో బుల్లెట్ దిగినా భయపడకుండా సాహసోపేతంగా నిలువరించిన అహ్మద్ పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. అత్యంత ధైర్య సాహసాలతో ఉగ్రవాది సాజిద్ చేతుల్లో నుంచి గన్ లాక్కొని పలువురి ప్రాణాలు కాపాడాడు.